మెగా కంపౌండ్కి అల్లు అర్జున్కి డిస్టెన్స్ ఉంది, విభేదాలు ఉన్నాయి అని వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద ఎత్తున తిట్టుకుంటారో. వేరే బయట వాళ్ళ కథ పక్కన పెట్టండి, వాళ్ళ అభిమానులే ఏ స్థాయిలో ట్రోల్ చేసుకుంటారో, ఏ స్థాయిలో తిట్టుకుంటారో మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ పుష్ప 2కి సంబంధించి మెగా కంపౌండ్ నుంచి ఏదో ఒక సాయిధరం తేజ ఒక ట్వీట్ చేయడం తప్పితే ఏ ఒక్కరూ కూడా, ప్రధానంగా మెగా కంపౌండ్లో ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఏ ఒక్కరూ కూడా దీని గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం వీళ్ళ విభేదాలను మరింత ప్రస్ఫుటం చేస్తే, తాజాగా పుష్ప 2 టీం వెళ్ళి, అంటే డైరెక్టరు, నిర్మాతలు, రైటర్, వీళ్ళు ఎవరైతే ఉంటారో పుష్ప 2లో కీలక టీం, ఒక హీరో తప్ప, హీరోయిన్ తప్ప అందరూ అనుకోండి, సరే హీరోయిన్ ఎక్కడ అందుబాటులో ఉన్నట్లేదు మనకు తెలియదు, కానీ ఒక హీరో తప్ప పుష్ప 2 మొత్తం ఆ టీం వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. అల్లు అర్జున్ వెళ్ళలేదు. సో మరి వీళ్ళ విభేదాలు ఇది మరింతగా ధృవీకరించినట్లే. అండ్ పుష్ప 2 టీం వెళ్ళి చిరంజీవి గారిని కలిసినా, ఇంత పెద్ద సక్సెస్ సాధించిన టీం వెళ్ళి కలిసినా కూడా చిరంజీవి గారు కనీసం దాన్ని ట్వీట్ కూడా వేయలేదు. వీళ్ళు కలిసిన ఫోటోను ఆయన ట్వీట్ కూడా వేయలేదు. వేరే చిన్న ట్వీట్లు చాలానే ఉన్నాయి చిరంజీవి గారి ట్విట్టర్ హ్యాండిల్లో. కానీ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద సక్సెస్ సాధించింది, ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా కొల్లగొట్టేసింది, బ్లాస్ట్ చేసింది. అటువంటి టీం వచ్చి కలిస్తే, ఎస్ ఆ టీం కలిశారు, నేను అభినందించాను, గొప్ప సినిమా తీశారు, అది ఇది అని చెప్పి ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఆ టీంలో ఒక దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళలే, ఆ టీం వచ్చింది అని చెప్పి చిరంజీవి గారు సరే తనను కలిసేకి ఎవరెవరైతే అయితే వచ్చారో వాళ్ళని అప్రిసియేట్ చేసుకుంటూ ఆయన ట్వీట్ చేసేటచ్చు. ఆ పని కూడా చేయలేదు. సో బహుశా ఈ మెగా కంపౌండ్ అల్లు అర్జున్ మధ్య ఉన్న విభేదాలు బయట వాళ్ళ కంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి, అందుకేనేమో ఏ ప్రముఖ హీరో కానీ, ఏ ప్రముఖ దర్శకుడు కానీ ఇంత పెద్ద సక్సెస్లో భాగం పంచుకుందామని చెప్పి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు అంటే, ఒక్క అప్రిసియేషన్ కూడా చేయలేదు అంటే, మరి వీళ్ళందరూ అల్లు అర్జున్ బహిష్కరించినట్లా? అంతేనా? అంతే. మన తెలుగు సినిమా మాది, తెలుగు కలామ తల్లి ముద్దు బిడ్డలో తెలుగు సినిమా అంతా ఒకటి, అది ఇది అని అంటుంటారు కదా. మరి ఏమయ్యాయి ఆ సోది డైలాగులన్నీ? ఏమైపోయా మరి ఆ సోది డైలాగులన్నీ? అంటే ఇప్పుడు మెగా కంపౌండ్ భయపడే వీళ్ళు అల్లు అర్జున్ ఒక రకంగా కనుక వెళ్ళేసారా బహిష్కరించినట్ల? ఇంత సక్సెస్లో ఒక మాట పాజిటివ్గా మాట్లాడేకి వాళ్ళకి రాలేదు అంటే, ఒక్క హీరో, ఒక్క దర్శకుడు, యూ జస్ట్ ఇమాజిన్. ఒక్కరిగా ట్వీట్ చేయాలి. ఎవరు? చిన్న చితక వాళ్ళు, అంటే చిన్న చితక ఇన్ ద సెన్స్ చిన్న హీరోలు అంటారు కదా, సందీప్ కిషన్ అను, శ్రీ విష్ణు అను, ఇంతే ఒకరిద్దరు. మిగతా ఎవరు దీని మీద ట్వీటే చేయట్లే, ఒక మాట మాట్లాడట్లే. మామూలు సినిమా అంటే ఓకే, ఒక తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ కనుక బ్లాస్ట్ చేస్తే అయినా కూడా అప్రిసియేషన్ చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారంటే నవ్వుకోవడం తప్ప మరేం చేయలేదు.